వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిషేక్. గత రాత్రి నెల్లూరు అంటే పూలేబొమ్మ సమీపంలో ఉండేటువంటి నేతాజీ విగ్రహం దగ్గర ఓ కారు బీభత్సం సృష్టించినటువంటి పరిస్థితి. ఇక్కడ మనకి ఏదైతే వెహికల్ ఉందో వెహికల్ని కొట్టేసింది. అలాగే వెనక ఉండేటువంటి ఒక జ్యూస్ బండిని కొట్టింది. టాటా ఎస్ వాహనాన్ని కూడా ఢీకొన్నటువంటి పరిస్థితి. సో మొత్తంగా పోల్ కూడా ఎంత స్పీడ్లో వచ్చారు అంటే పోల్ కూడా పడిపోయింది అనమాట, అంత పరిస్థితి. బైక్ పై ప్రయాణిస్తున్న ధనుష్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. కాలు విరగటంతో వెంటనే అతన్ని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఘటన అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని కారును స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సాస్ టీవీ బైక్ నడిపిన ధనుష్ బంధువులతో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకుంది. ఈ బైకర్ ఎవరైతే ఉన్నారో బైక్ నడిపినటువంటి వ్యక్తి యొక్క సమీప బంధువు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మీ అన్నే సొంత అన్న? అన్న. ఓకే, అసలు ఏం జరిగింది, ఎట్లా జరిగిందంట? పోలీసులు మీకేం చెప్పారు? నన్న మార్నింగ్ 7కి అట్లా ఫోన్ చేశారన్న. ఫోన్ చేసి ఇలాగా ఈ పలానా పేరు మీద ఉంది, పర్టికులర్ నేమ్ చెప్పారు, మా అమ్మ పేరు చెప్పారు. అమ్మ పేరు మీదే బైక్ ఉంది, ఇలా యాక్సిడెంట్ అయింది, కార్ని గుద్దేస్తున్నారు అని చెప్పారు. ఆ పర్టికులర్ ఏరియా వాళ్ళు మెన్షన్ చేశారు. మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ పూలేబొమ్మ దగ్గర ఇలా యాక్సిడెంట్ అయింది మీ బండి, ఒకసారి ఏంటి అని అడిగితే మాకు అర్థం కాలేదు. తర్వాత ఇక్కడ ఈ విక్టిమ్ ఉంటాడు కదా, ఇన్సిడెంట్ జరిగిన విక్టిమ్కి మేము ఫోన్ చేస్తే వాళ్ళ అంటే మాకు అక్క ఫోన్ చేసి ఇట్లా అవును తగిలింది నైట్ 1:30 ఆ మూమెంట్లో 1 to 2 o'clock ఆ టైంలో జరిగిందంట ఇన్సిడెంటు. ఇంకా మాకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఏం లేదన్న ప్రస్తుతానికి. ఇప్పుడు ఇదే బండి ఇంకా కార్ని తీసుకెళ్లారు, మా బండి ఏమో ఇక్కడే ఉంది, ఆ టెంపోని కూడా తీసుకెళ్లారు. బైక్ డ్రైవ్ చేశాడు కదా ఆ విక్టిమ్, ఆ ఇన్సిడెంట్లో ఉన్న విక్టిమ్కి కాలు ఇరిగిపోయింది. ఈ బండి మీదే? అవునన్న మాదే. మీరు అన్నకి ఇచ్చారు? మా అన్నకి ఇచ్చాను. అతను ఏదో అతను ఫోటోగ్రాఫర్ షూట్ తీసుకుంటా ఆ టైంలో వచ్చినట్టున్నాడు. ఇన్సిడెంట్ జరిగింది ఆ టైంలో మేము కూడా లేము, దానివల్ల అలా జరిగింది. గత అర్ధరాత్రి జరిగింది? అవునన్న, ఈరోజు ఎర్లీ మార్నింగ్ నైట్. ఇక్కడ చూడొచ్చు మొత్తం కూడా ఒకసారి బైక్ని చూస్తే ఎంత వేగంగా కారు ఢీకొంది అనేది మనకు అర్థమవుతుంది. మొత్తం కూడా ఇక్కడ ఉండేటువంటి షాక్ అబ్జర్వర్ మొత్తం ఇరిగిపోయింది. ఈ ఫ్రంట్లో ఉండేటువంటి ఈ ఏదైతే మనం ఫుట్ రెస్ట్ పెడతామో ఫుట్ రెస్ట్ టోటల్గా ఇరిగిపోయింది, ఇంజన్ పగిలిపోయింది. సో అత్యంత దారుణంగా ఇక్కడ బైక్ పరిస్థితి అయితే ఉంది. అంటే దీన్ని బట్టి దగ్గర దెబ్బలు తగిలి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు వాడు, దానికి ఎవరు బాధ్యతరా? ఏంటండి యాక్సిడెంట్ జరిగిందండి. అతను వయసు 23 అండి, 23 ఏళ్ళు అండి, పెళ్లి కాలేదండి. వాడు ఫోటోగ్రాఫరు. ఎటువంటి అలవాటు లేదు మా బిడ్డకి, ఎటువంటి అలవాటు, వాడి మీద తప్పే లేదు, వాడికి డ్రైవింగ్ అన్నీ వచ్చు. ఫోటోగ్రాఫర్ ధనుష్ అంటే నెల్లూరు అందరికీ తెలుసు, అంత ఇది మా బిడ్డ ధనుష్. అంటే ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎప్పుడు వచ్చింది? 8 గంటలకు ఫోన్ చేశారు పోలీసు వాళ్ళు, ఇలా మీ బండి అమ్మాయి యాక్సిడెంట్ అయింది అని అనేసరికి మేము ఇప్పుడు వచ్చి స్పాట్లో వచ్చి చూసాము. మా బావగారు వాళ్ళు ఉంటే బిడ్డను పెట్టుకొని హాస్పిటల్లో ఉన్నారు, తిరుపతిలో ఉన్నారు. తిరుపతి రాత్రే తీసుకెళ్ళిపోయారు? రాత్రే నారాయణలో చేర్పించుకొని అన్నారంట. నారాయణలో పెట్టుకున్నారన్న, ఎమర్జెన్సీగా తీసుకెళ్ళి నారాయణలో పెట్టుకున్నారు. తర్వాత ఏదో ఇంకా లెగ్ ఇంజురీ అయింది, లెగ్ బ్రోక్ అయిపోయిందని చెప్పగానే వాళ్ళు తిరుపతికి షిఫ్ట్ చేశారు. ఇప్పుడు తిరుపతి నుంచి ఇంకో దగ్గర మళ్ళీ షిఫ్ట్ చేస్తున్నారంట. అది ఇంకా మాకు ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు, మేము పోతే కానీ తెలియదు మా బిడ్డ పరిస్థితి ఎట్టుందని. సో అత్యంత దారుణమైనటువంటి పరిస్థితి, అతివేగంగా వచ్చి ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్తూ ఉన్నారు. ఒక వెహికల్ కూడా ఉంది, ఆ వెహికల్ని ఢీకొన్నటువంటి విజువల్స్ కూడా చూద్దాం రండి. సో ప్రమాదం జరిగిన ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే ఇదే అనమాట. పూలేబొమ్మ నుంచి ఇటు నేతాజీ బొమ్మకు వెళ్ళేటువంటి సమీపంలో ఈ ఏదైతే పోల్ ఉందో ఈ పోల్ని కూడా ఢీకొనడం జరిగింది. పోల్ మొత్తం కూడా ఇరిగిపోయి కింద పడిపోయింది.
సో బైక్ సంబంధించినటువంటి వస్తువులు ఇవన్నీ కూడా బైక్ అలాగే కారుకి సంబంధించినటువంటి వస్తువులు ఉన్నాయి. పక్కనే ఆపి ఉండేటువంటి వెహికల్ ఏదైతే ఉందో రాజమండ్రి రోస్ మిల్క్ అనేటువంటి వెహికల్ ఏదైతే ఉందో అది పూర్తిగా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి. కరెంటు వైర్లు కూడా తెగి పడి ఉన్నాయి కింద. సో ఇంత దారుణంగా అంటే అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు అయితే చెప్తుండేటువంటి పరిస్థితి. మొత్తానికి అర్ధరాత్రి జరిగినటువంటి ఈ ఘటన అయితే బీభత్సం సృష్టించిందని చెప్పొచ్చు. టోటల్గా వెహికల్ ఏదైతే ఉందో కారుకి సంబంధించినటువంటి పార్ట్స్ అనమాట ఇవి, లైట్స్ అవి మొత్తం కూడా బ్రేక్ అయిపోయినాయి. కారుని అయితే ఇక్కడి నుంచి అధికారులు తొలగించారని చెప్తూ ఉన్నారు. సో టోటల్గా ఇక్కడ జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించినటువంటి ప్రస్తుతం ఉండేటువంటి విజువల్స్ ఇవి. ఎవరైతే బాధిత కుర్రాడు ఉన్నాడో ఆ కుర్రాడు ప్రస్తుతం ఆసుపత్రిలో తిరుపతిలో చికిత్స పొందుతూ ఉన్నాడని చెప్పి మనకు వాడి సమీప బంధువులు చెప్పడం జరిగింది. టాటా ఎస్ వాహన యజమాని వ్యాపారపరమైన వ్యాన్ ఓనర్ను కూడా సంప్రదించి నష్టం వివరాలను సేకరించేది. హలో హలో, రాజమండ్రి రోజ్ మిల్క్ ఓనరా అండి మీరు? వెహికల్ ఓనరా? ఎట్లా జరిగిందంటండి ప్రమాదం ఇది? ఇప్పుడు అమ్మ అంటే అది మేము మీడియా సాస్ టీవీ నుంచి కాల్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చి చూసాము మీ బండి అంతా నుజ్జునుజ్జయింది. ఎక్కడున్నారు మీరు ఇప్పుడు? నేను బయట ఉన్నాను సార్. ఓకే, ఎట్లా జరిగిందంటే ఏమైనా చెప్పారా మీకు ఇక్కడ? కారు గుద్దిందని చెప్పారు. అది ఎక్కడిది అంటే ఏ ఊరు కార్ అని ఏమన్నా తెలుసా అండి మీకు? నెంబర్ ప్లేట్ ఏమి లేవు అని చెప్పారు. కారుకి నెంబర్ ప్లేట్ లేదన్నా? ఉంది, అది సార్ వాళ్ళు తీసుకెళ్లారు కారు. పోలీసు వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు, స్టేషన్ కార్డ్ చెప్పారు. నంబర్ ప్లేట్ లేదని చెప్పారా కార్కి? ఉంది ఏదో నెంబర్ చెప్పారు దానికి. అదే అవన్నీ ఊడిపోతే బండ్లో వేసి పెట్టున్నారు వాళ్ళు. ఓకే, రైట్. వాళ్ళతో ఎవరితో మాట్లాడారా అండి మీరు? పోలీసు వాళ్ళతో ఎవరితో మాట్లాడారా? లేదు, మా పక్కన బైక్ మెకానిక్ షాప్ మా బ్రదర్దేనండి. ఈ బైక్ మెకానిక్ షాప్ మీ బ్రదర్? ఆయనే ఆడ బండి పెట్టుకోండి. ఓహో, వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారా మీకు? వాళ్ళే బండి అంతా ఆయనే చూసుకునేది, మా బ్రదరే పెట్టుకోండి. రైట్. అది సార్. ఓకే అండి, సరే సార్. సో మొత్తానికి ఎవరు ఏంటి అనేటువంటి విషయం అయితే ఇతనికి కూడా తెలియదు. సో ఇది వెహికల్ కూడా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి. ముందు టాటా వేస్తుందట, అది కూడా డ్యామేజ్ అయిందన్న. ఒకసారి చూద్దాం. హలో సార్, మీ బండి యాక్సిడెంట్ అయింది కదా టాటా ఎస్? అవును సార్. అది ఎట్లా జరిగిందంటే మేము సాస్ టీవీ నుంచి మాట్లాడుతున్నామండి. సార్ మాది 1:15 జరిగిందండి సార్. మేము స్టాండ్ అది స్టాండ్లో పెట్టి ఇంటికి వెళ్ళాము. ఓకే, అది మాకు వాచ్మ్యాన్ ఉన్నాడు అక్కడ, కర్మంతరావు సత్రం ఉంది అక్కడ మా స్టాండ్ దగ్గరే. అతను ఫోన్ చేస్తే అప్పుడు వచ్చాము సార్. మేము అప్పటికే 4 బళ్ళు సార్. 4 బళ్ళ మొత్తం? 4 సార్. ఓకే, ఫస్ట్ బైక్ ఒకటి, బైకు, రెండోది నాది టాటా ఏసీ, మూడొచ్చి అపి ఆటో. ఓకే, తర్వాత వచ్చి అది టాటా ఏసీని కొట్టి స్తంభాన్ని గుద్దుకుంది లాస్ట్, అది ఫైనల్. ఓ, లాస్ట్ లో స్తంభాన్ని గుద్దుకుంది అంటే అంత వేగంగా ఉన్నాడు అతను? ఓకే, చాలా వేగంగా ఉన్నాడు సార్. మన బండి అయితే అసలు దేని పనికిరాదు సార్. చూసామండి, టోటల్ ఫ్రంట్ మొత్తం కూడా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఇక్కడ. సార్ ఏదన్నా మీరు కొంచెం సాయం చేయండి సార్. మీరు కొంచెం తప్పకుండా మనం అయితే వార్త టెలికాస్ట్ చేయగలమండి. సాయం అంటే మనం వార్తను అయితే టెలికాస్ట్ చేయగలము. ఎక్కడున్నారు మీరు? దగ్గరలో ఉన్నారా? స్టేషన్లో ఉన్నారా? ఏ స్టేషన్ అండి? ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర స్టేషన్లో ఉన్నారు, ట్రాఫిక్ స్టేషన్. రైట్. ఓకే అండి, అవకాశం ఉంటే మేము అక్కడికి వస్తామండి. ఓకే అండి, ధన్యవాదాలు. ఓకే అండి. సో మొత్తానికి వెహికల్ ఓనర్ మాట్లాడారనమాట. టోటల్గా తీసుకున్నట్లయితే ఈ మొత్తం కూడా డ్యామేజ్ అయినది. అర్ధరాత్రి జరగడం వల్ల ఏంటంటే ప్రాణాపాయము, అంటే ఆ ఒక్క కుర్రాడికే ప్రాణాపాయం జరిగింది. కానీ మిగతాది ఉదయం పూట జరిగి ఉంటే వెహికల్స్లో ఎవరో ఒకరు కూర్చొని ఉంటారు. అది కూడా మినీ బైపాస్ రోడ్ అయితే ఖచ్చితంగా చాలామంది ఉండేటువంటి పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితుల్లో చాలానే ప్రాణ నష్టం జరిగి ఉండేది. అతివేగంగా రావడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఇప్పుడైతే మనకు చెప్పినటువంటి వ్యక్తి, ఇంతకుముందు చెప్పినటువంటి వ్యక్తులు కూడా చెప్తూ ఉన్నారు. వరుసగా 1 కాదు 2 కాదు, మొత్తంగా ఒక అప్పి ఆటో కూడా ఢీకొనడం జరిగిందని చెప్తూ ఉన్నారు. మొత్తంగా 4 వెహికల్స్ని ఈ కార్ అయితే ఢీకొనడం జరిగింది. సో బ్యాటరీ కార్ అని చెప్పి మనకైతే చెప్తూ ఉన్నారు. చూశారు కదా, అదనమాట పరిస్థితి. చాలా దారుణంగా ఈ వెహికల్ అయితే డ్యామేజ్ అవ్వడం జరిగింది. అర్ధరాత్రి సమయంలో ఈ ప్రమాదం అయితే జరిగిందని తెలుస్తోంది. ఉదయం పూట జరిగి ఉంటే ఇంకొంచెం భారీ ప్రమాదమే జరిగి ఉండేది. మొత్తానికి ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ అయితే ఇవి.
స్థానికుల సమాచారం ప్రకారం కారు అతివేగంతో వచ్చి వరుసగా వాహనాలను ఢీకొట్టినట్లు తెలిపారు. సార్ మాది ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర హోటల్ సార్. షాప్ క్లోజ్ చేసుకొని ఇంటికి వెళ్తున్నాను సార్. ఇల్లు మాది ఆదిత్య నగరు. ఆ టైంలో దహమాన్ అనే శబ్దం వచ్చింది సార్. స్పాట్ అయితే నేను చూడలేదు, కానీ జరిగిన 2 నిమిషాల్లో నేను 2 నిమిషాలు ఆడున్నాను. కొట్టేసి వాళ్ళు దబా ఇద్దరున్నారు కారులో. కారు దిగేసి వెళ్ళిపోయారు సార్ వాళ్ళు. జంప్. సో ఇక్కడ ఆ టైంలో అక్కడ పరిస్థితి ఏంది? ఆ ఒక్క కుర్రాడే ఉన్నారా? అతను పల్సర్ బండిలో వచ్చిన అతను ఇరిగి ముక్కలు అయిపోయింది. బండి కూడా కాలు కూడా ఇరిగిపోయింది. కాలు ఇరిగిపోయింది. మేము అంబులెన్స్ మాట్లాడి 108 మాట్లాడి దాంట్లో పంపించాం. మేమంటే ఒక 10-20 మంది గుమ్మికూడారు ఆ టైంలో. పంపించేసి ఓకే 15 నిమిషాలు పట్టింది సార్ అది రావడానికి. ఆడే ఉన్నాడు. ఆ పక్క కూర్చోబెట్టాను దాని మీద. అక్కడే ఉన్నాడు. చాలా పెద్ద యాక్సిడెంట్ సార్ ఇది. చాలా వెహికల్ కొట్టుకుంటా పోయాడు అతను. ఆ కారు అతను స్పీడ్లో వచ్చాడా అనుకోవచ్చా? ఓవర్ స్పీడ్. నాకు తెలిసి అతను బ్రేక్ అనుకొని ఎక్సలేటర్ మీద కాలు పెట్టినట్టున్నాడు సార్ తాగిన మైకంలో అనుకుంటున్నాను నేను. లేకపోతే అంత స్పీడ్ ఉండదు కదా. కారు 2 గంటలకు వస్తుంటే కారు వచ్చి బైక్ను కొట్టి బైక్ అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చి పడింది. తర్వాత పార్కింగ్లో ఉన్న ఆటోని కొట్టడం అక్కడ పోయి ఆగింది. ఏది ఆ స్తంభం ఇరిగింది. బైక్ కొద్దిగా డ్యామేజ్ అయి ఉన్నది. ఇది బైక్ అతను చెన్నై తీసుకెళ్ళారు. కారు ఈవీ కారు. ఇదే 2 గంటలకు అని అంటున్నారు. అది మనకు పెద్ద లేదు. ఇప్పుడు వస్తే వాళ్ళు మాట్లాడుతుంటే అడిగితే చెప్పారు.